హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్గశిర మాసంలో శనివారం పూజ అండి. శనివారం అయితే ఇట్లా వరిపిండి అయితే కూడా వరిపిండి, బెల్లము, పాలు, ఆవు పాలు అండి వేసి ఇలా అయితే కూడా ప్రమిద చేసి శనివారం అయితే పెడుతూ ఉన్నాను అనమాట. పూజ పూజ అయితే ఇలా బాగా జరుగుతుందండి. అయితే కూడా నైవేద్యం వచ్చేసి ఈరోజు దద్దోజనం పెట్టినాను అనమాట. పూజ అయితే కూడా పొద్దున్నే చేశాను కదా, అందుకు ప్రసాదం అయితే కూడా నైవేద్యం తీసాను, తిన్నాను. పూజ అయితే కూడా ఇలా బాగా జరిగిందనమాట. అంటే ఫుల్ పెట్టేసి ఉంటే నేను బాగా ఇంత హైట్ పెట్టేసి ఉంటాను అనమాట. ఫ్యామిలీ అంతా తల ఇంత తీసుకున్నాము. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ అండి. దోశ, చిక్కుడు కర్రీ అనమాట. తర్వాత టమాటా పచ్చడిగా చేశాను. మా చిన్న అబ్బాయి తినడు అనమాట, అందుకు టమాటా పచ్చడి అయితే చేశాను. పోపు అయితే పెట్టలేదు, ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా, కొంచెం పని ఎక్కువ అండి, తెలియదు అనమాట. దోశ కానీ చపాతీ కానీ నాకు ఇలా దోశ అయిన తర్వాత కొంచెం కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఈ దోశ అనేది ఇలా లేపేసి ఇలా పెట్టేస్తాను. అలా వేడికి అనేది ఇలా అయితే కూడా అవుతుంది. నాకు ఇట్లా దోశ అయినా చపాతీ అయినా చాలా ఇష్టం అనమాట. బాగా నమ్ముతూ కరకరలాడుతూ నాకు ఇష్టం అనమాట. ఇవైతే కూడా మా వారికి అయితే కూడా వేసాను. దోశ పిండి అయితే కూడా ఉందండి ఫ్రిడ్జ్లో, రేపటికి అవుతుంది. దోశ పిండి నాకు కనీసం 3 days అన్న వస్తుంది. ఒక 4 గ్లాస్ అయితే కూడా 4 గ్లాస్ వేస్తాను. 1 గ్లాసు ఉద్దిపప్పు వేస్తాను, ఒక 2-3 టేబుల్ స్పూన్లు మెంతులు వేస్తాను అనమాట. అటుకులు వేయచ్చు, బొరుగులు వేయచ్చు. దోశ అయితే కూడా బాగా మెత్తగా ఉంటుంది. అవేం లేవంటే కూడా కొంచెము అన్నం వేయచ్చండి. అన్నం వేసి మన గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసుకోవచ్చు అనమాట. దోశ అయితే కూడా బాగా మెత్తగా కలర్ కూడా బాగుంటుందండి, స్పాంజ్లా ఉంటాయి. ఇలా దోశ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది. ఇలాంటి దోశ మీకు ఎంతమంది ఇష్టం అండి? ఎవరు కామెంట్ చేయరబ్బా, నా వీడియో నచ్చలేదా ఏమి? మీరు కామెంట్ చేస్తే కూడా నాకు కానీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట, వీడియో చేయాలి అని. సర్లేండి, అది మీ ఇష్టం, ఏదో చూస్తున్నారు మీ దయ్యతో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో శనివారం అయితే పూజ అయితే ఇలా అనమాట. టిఫిన్ అయితే పొద్దున్న దోశ, కర్రీ అయితే కూడా చిక్కుడు కర్రీ అయ్యింది. ఇంకా ఇప్పుడైతే కూడా టైం 11 అవుతుంది. ఈరోజు సెకండ్ సాటర్డే, పిల్లలకైతే స్కూల్ లేదు, ఇంట్లోనే ఉన్నారనమాట. అందుకు టిఫిన్ లేట్ అయింది. తొందరగా అయితే కూడా లేచాను, కానీ టిఫిన్ పిల్లలకైతే కూడా పొద్దునే మా చిన్న అబ్బాయి గారికి ఇద్దరికి వచ్చేసి, మా పెద్ద అబ్బాయికి వచ్చేసి లెమన్ వాటర్ ఇచ్చాను వేడి నీళ్ళల్లో. మా చిన్న అబ్బాయికి అయితే కూడా అదే పాలలోకి బెల్లము, పసుపు వేసి బాగా ఇచ్చేసాను అనమాట. ఇప్పుడైతే కూడా టిఫిన్ తినేసారు, టీవీ చూస్తున్నారు. ఈరోజు అంతా టీవీ మా ఇంట్లో మారుమోగుతుంది అనమాట. ఈరోజు రేపు అయితే ఒక టీవీకి రెస్ట్ ఉండదు అనమాట, లేదా ఫోన్ అడుగుతారు. ఫోన్ అయితే మా పిల్లలు పిచ్చిలబడిగా చూస్తారండి. చూడండి మా పెద్ద అబ్బాయి ఇంటికి ఎట్లా వస్తున్నావా, చెప్తున్నావా అని చెప్పకూడదు అంటాడు. వాళ్ళ సార్ కానీ ఫోన్ చేసి చెప్తున్నాను నేను, మా అబ్బాయి ఫోన్ ఎక్కువ చూస్తాడు అని. ఇంకదమ్మా ఇదండి మా ఇంట్లో అయితే నా గోల. ఈరోజు అయితే టీవీ అయితే కూడా మారు మోగుతుంది అనమాట. అబ్బా మామూలుగా ఉంటుంది అనమాట. టీవీ అయితే కూడా లేదా ఫోన్ అంటారు. అబ్బా మామూలుగా ఉంటుంది మా పిల్లలతో ఈరోజు రేపు. పొద్దున్న అయితే కూడా బీట్రూట్, క్యారెట్ అయితే కూడా జ్యూస్ అయితే చేసుకొని తాగాను. వీడియో తీసేకైతే కుదరలేదన్నమాట. చూడండి గోల మా ఇంట్లో పిల్లలు. మా పెద్ద అబ్బాయికి ఏమో చెంచాను, మా చిన్న అబ్బాయికి ఏమో మోటు పట్టులు. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.